వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఇన్ని ఎపిసోడ్లు అయ్యాయి ఆడాలా మజాకా, కానీ ఈ రోజు ఎందుకో సింహాలతో ఆడబోతున్నాను అనిపిస్తుంది. ఎందుకు అంటారా? మా తాత చెప్పాడు ఎప్పుడో, ఇది సిద్దిపేట ఆడసింహాల కోట. సిద్దిపేట రెడీగా ఉంది, నేను రెడీగా ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ కాల్ ఆ పార్టిసిపెంట్. అందం తన్నుల్లోనా ఓ వన్నెల సోనా తడిసా వెన్నెల్లోనా రోజా పువ్వులతోనా ప్రాణంలో గుచ్చే బాణం వేణువేనా. నలుగురిట్లో మీరు అద్భుతమైన డాన్సర్ అండి, నిజంగా అర్థమైపోయింది. మీరు డాన్స్ చేస్తుంటే మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ కనిపించారు మాకు. మీ పేరు తెలుసుకుందామా? భవాని. భవాని గారు. సౌమ్య. సౌమ్య. మీ ఇద్దరు సిస్టర్. ఓన్ లోన్ లోన్ సిస్టర్, కజిన్స్. కజిన్స్. వెరీ నైస్. థాంక్ యూ. మీ పేరండి? లావణ్య. లావణ్య గారు. మీ పేరండి? రవలి. అత్త కోడలు. అత్తా కోడలు. వెరీ గుడ్. హార్డీ వెల్కమ్ టు ది షో అండి. ఇద్దరు వచ్చారు, పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం, ఆట పాట ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? మీతో స్టార్ట్ చేద్దాం. భవాని గారు మీరేం చేస్తున్నారు? డైలాగ్ రెడీ, యాక్షన్. ఏ రవి, ఎక్కడైనా సరే ఏ సెంటర్ లో అయినా సరే రా, సిద్దిపేట్, కరీంనగర్, వరంగల్, మెదక్ ఎక్కడైనా సరే నువ్వు నీ బంధు బలగాన్ని అందరినీ తీసుకొని రా. ఎక్కడైనా సరే నేనంటే ఏంటో చూపిస్తా. సిద్దిపేట ఆడాల మజాక నీతోనే అనిపిస్తా. ఏంట్రా మొఖం మట్టగరిసలు అలా పెట్టావు? అది డైలాగ్ అనుకో, అది డైలాగ్ అనుకో. బాగా చెప్పారు భవాని గారు, అసలు దుమ్ములు లేపారు డైలాగ్ తో. రెడీ. మీరు కూడా అట్లనే చెప్తారా ఏమన్నా? మేము జోక్ చెప్తాం. బాగా చెప్తారా? ఆవిడలాగా చెప్తారా? మీలా చెప్తాం. నాలాగా. అది బాగా చెప్పాలి ప్లీజ్. మీలాంటి అబ్బాయి ఒక అతను రైలు పట్టాల మీద పడుకున్నాడు. అయితే ఒక తాతయ్య వచ్చి, ఏం రా అబ్బాయి రైలు పట్టాల మీద పడుకున్నావు, రైలు వెళ్తే చనిపోవా అంటే, ఇంత ముందుకు విమానమే వెళ్ళిపోయింది తాతయ్య, రైలు వెళ్ళిపోతే పెద్ద లెక్కనా? విమానమే మీద నుంచి వెళ్ళింది, అప్పుడే ఏం కావాలి, రైలు వెళ్తే వెళ్తుందా? సూపర్. ఏయ్ విమానం ఏడో నా మైండ్ బ్లాక్ ఏందండి. సూపర్, వెరీ గుడ్. మీరేం చేస్తున్నారండి? డాన్స్ చేస్తారా? ఇప్పుడు దాకా ఇంటర్వ్యూలో డాన్స్ చేశాం కదా, ఆ డాన్స్ ఉంటే ఈవిడే ఐశ్వర్య రాయ్కి సొంత. మీరు జోక్ చెప్పండి, లేకపోతే డైలాగ్ చెప్పండి. ప్రెషర్ చేస్తే లొంగిపోవడానికి ప్రెషర్ కుక్కల పప్పును కాను, గ్యాస్ స్టవ్ పై నిప్పును. చూడు రవి, జీవితంలో రెండు గుర్తు పెట్టుకో, గాలు వస్తేనే చెట్టు ఊగుతుంది, నువ్వు ఉంటేనే ఆడవాళ్ళ మజాకా షో ప్రోగ్రామ్ రేటింగ్ పెరుగుతుంది. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి వాడు నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. ఎందుకురా నాకు ఈ టార్చర్? దేవుడా. మీరు చెప్పండి అమ్మా, మీరేం చెప్తున్నారు? డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తారా? ఇరగదీయాలి డైలాగ్. సిద్దిపేట నుండి వచ్చాను లావణ్య, నేను సాఫ్ట్ గా ఉన్నాను అనుకున్నావా? ఆడాల మజాకా ప్రోగ్రామ్ కి వచ్చాను కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉన్నాను. లోపల ఒరిజినల్ కరీంనగర్ రజిత అలానే ఉంది, దాన్ని బయటకు తీసావో ఇత్తడే. ఇదేందండి డైలాగ్ చెప్పేటప్పుడు? డాన్స్ బాగుందన్నారు కదా, అందుకని డైలాగ్ కూడా డాన్స్ కన్వర్ట్ చేస్తా. సూపర్. పరిచయాలు అయిపోయి మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే 90 సెకండ్స్ మీకు, 90 సెకండ్స్ మీకు ఇస్తాను. ఒక పదం ఇస్తాను, ఆ పదం గురించి నాకు చెప్పాలి. కానీ ఎక్కడ కూడా పదాన్ని మెన్షన్ చేయకుండా చెప్పాలి. ఎవరైతే పదాన్ని తక్కువ సార్లు మెన్షన్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. ఓకేనా? ఇంట్రెస్టింగ్ గా కూడా మాట్లాడాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీతో స్టార్ట్ చేద్దాం. మీకు ఇచ్చే టాపిక్ సంతోషం, హ్యాపీనెస్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హాయ్ అక్క. హాయ్. ఏంటి ఇలా చాలా అదిగా ఉన్నావు? నేనా ఆడాల మజాకలో సెలెక్ట్ అయ్యాను కదా, అందుకే చాలా ఇదిగా ఉన్నాను. అదంటే అదే. ఈవిడ అడగడం సరే, మీరు చెప్పడం సరే, మాట్లాడే. అక్కడికి వెళ్ళి రవితో రవి పక్కన నిల్చున్నాను. రవిని చూస్తేనే చాలా, నాకు చాలా అదైపోయింది తెలుసా? అదే అయిపోయింది చాలా. అదే రవి చుట్టూ అది వైఫై లో తిరుగుతూ ఉంటుంది. రవి ఎక్కడ ఉంటే అక్కడ అదే. సూపర్. నేను కూడా వాడాల మజాకలో సెలెక్ట్ అయ్యాను. అది మా డాడీకి చెప్తే మా డాడీ ఎంత అదిగా ఫీల్ అయ్యాడో తెలుసా? మా డాడీ రవితో ఒక సెల్ఫీ దిగి పంపించమన్నాడు. పంపించకపోతే నిన్ను కొడతా ఇంటికి వచ్చిన తర్వాత అన్నాడు. అందుకే సరే డాడీ రవితో సెల్ఫీ దిగి పంపిస్తా నీకు అని చెప్పాను. రవి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, చూస్తుంటే చాలా అదిగా ఉంది. అసలు రవికి ఇంతవరకు ఎంత మంది ఫ్లాట్ అయ్యారో అమ్మాయిలు, అపార్ట్మెంట్ కూడా అయ్యారు. అది దసరా రోజు కూడా చాలా అదిగా ఉంది. దసరా రోజు సిద్దిపేటకి జిల్లా వచ్చిందనేసి శాంక్షన్ అయిందని ఎంత అదిగా ఫీల్ అయ్యామో కదా.
చాలా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు అవును, అయితే. మా అదిగా ఊర్లో- ఉన్నాం, ఎంత అదిగా ఉన్నాము. మా ఊర్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఉండే, దసరా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. రవిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటే మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఇన్వైట్ చేద్దాం అనుకుంటే రవి డేట్ తీయలేకపోయాడు. అందుకే సంపూర్ణేష్ బాబుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఇక రవి రాలేడు కదా, రవి సంపూర్ణేష్ బాబునే రవిని చూసుకొని సరిపెట్టుకున్నాం. సంపూర్ణేష్ బాబుతోటే సెల్ఫీలు దిగినాము. సూపర్. అంటే సంతోషం అంటే నా చుట్టే తిరుగుతుంటదని మెన్షన్ చేశారు. ఫైనల్ గా చాలా బాగా మాట్లాడారు, ఇంట్రెస్టింగ్ కూడా మాట్లాడారు. కానీ ఒక్కసారి కూడా మీరు నేను చెప్పిన పదం తీయకుండా మాట్లాడారు, విచ్ ఇస్ వెరీ గుడ్. నేను మీకు ఇచ్చే టాపిక్ మోసం. టైం స్టార్ట్స్ నౌ. ప్రపంచంలో చాలా మందిని అది చేస్తారు. ఏం చేస్తారు? అదే నువ్వు అనుకున్నా మీరు చేస్తారు చూడు అప్పుడప్పుడు అబ్బాయిల్ని, అదే చేస్తారు. అవి ఎప్పుడు చేయలేదు, మీరు చేస్తుంటారు. మామూలుగా గీలేదుగా. కానీ అది సిద్దిపేటలో మాత్రం జరగదు. జనరల్ గా బయట అబ్బాయిలు మాత్రం అమ్మాయిల్ని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు కదా, ఇన్ని విలేజెస్ కి వెళ్తుంటావు కదా, అన్ని విలేజెస్ లో అమ్మాయిలని అచ్చేసి ఇచ్చేసి లాస్ట్ కి అచ్చేస్తావు అన్నట్టు, ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేపిస్తానని వాళ్ళకి అది ఇస్తావు అన్నమాట. ఇక్కడ కాదే, షేర్ మార్కెట్ లో జరుగుతుంది, సూపర్ మార్కెట్ లో జరుగుతుంది. ఈ మధ్య అదేమో వచ్చింది కదా, దాన్ని ఏమో అంటారు ఫేస్బుక్. గదే బుక్. ఆ బుక్ లో చూస్తేనేమో చూడడానికి రవిలా ఉంటాడు, కానీ ప్రొఫైల్ పిక్ ఏమో పవన్ కళ్యాణ్. ఇగో నాకు తెలిసిన ఒక ముసలాయన చెప్పిండు, నలుగురికి వేస్తే సంతోషంగా ఉంటావు, అది నీకు చేసుకుంటే సంకనాకి పోతావు. ఇలానే మ్యాట్రిమోన్లు ఉన్నది కదే, మ్యాట్రిమోన్లో చూస్తాం, పెళ్లి చేసుకుందామని పోతాం అబ్బాయిని, కానీ ఫోటో చూస్తే ఐశ్వర్యాలకి రాక్గా ఉంటది, మంచిగా ఉంది కదా అని లోపలికి పోతాం, ఇంటి లోపలికి చూసేసరికి కల్పన రాయిలా ఉంటది. ఇక్కడ కూడా అదే జరిగిందే. అది ఈ లోకంలో చాలా మంది జరుగుతుంది. ఏ రకంగా గోల్డ్ షాప్లలో జరుగుతుంది, కూరగాయల మార్కెట్ లో కూడా నాకు చేసినావు కానీ నేను సెలెక్ట్ చేసిన సారీ నువ్వే వేసుకున్నావు కదా. చెప్పలేం కదా, నేను తీసుకున్న నగ తీసుకోలేదా, అది నాకు తెలియకుండా బీరువాలో దాచిపెట్టుకొచ్చావు కదా మొన్న. మొన్న మామయ్యకి మీ ఆయన ఏం చేసిండు, సెలెక్ట్ చేసిన ఆడ పెడుతుంటే నాకు తెలియకుండా మీ ఆయన ఎచ్చి కొన్నాడు. మరి ఇప్పుడు దాన్ని ఏమంటారే? అది ఫాలో అయింది నిన్ను చూసే అత్త ఆయన, కానీ నేను ఫాలో అయింది మీ ఆయనని చూసే కోడలా. ఏమనుకుంటున్నా, ఈ జనరేషన్ మొత్తం ఇదేనే ఉంది. కాపండి దేవుడా, ఎవరిని మోసం చేసిరో అర్థం కాదు. ఈవిడేమో నా మీద ఏడుస్తుంది, నేను మోసం చేసుకుంటే తిరిగాని. ఓకే, మోసం గురించి వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు, వీరు కూడా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. కానీ గిఫ్ట్ ఎవరికి వెళ్తుందంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ గోస్ టు కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. నేను ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా, రెడీ? ఎవరా నలుగురు? ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలకలో ఫస్ట్ ఒక అందమైన వాక్ నడుచుకుని అలా వచ్చేద్దాం, వచ్చిన తర్వాత టాస్క్ మాట్లాడుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, మ్యూజిక్. బుగ్గాగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా నీకోసం. నీ పేరేంటి పెదమా? రజని. రజనీ గారు ఎంత అద్భుతంగా నడిచారు తెలుసా, చాలా అందంగా నడిచారు. మీ పేరేంటి? అఖిల. అఖిల. సౌమ్య. మహేశ్వరి. ఇప్పుడు టాస్క్ మీదకి వచ్చేద్దాం. టాస్క్ ఏంటంటే ఇవాళ ఫిజికల్ టాస్క్. 4 రింగ్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రింగ్ లో నిల్చుంటారు. పాట ఆగిపోయిన తర్వాత మీ నలుగురులో ఎవరన్నా ఒక్కరే ఆ రింగ్స్ లో ఉండాలి. చెయ్యి వాడకుండా ఆ రింగ్ బయట నెట్టేయండి. ఎవరు ఫస్ట్ ముగ్గురు కలిసి ఒక్కరిని టార్గెట్ చేస్తారు అన్నదే పాయింట్. ఒక్కరు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళా పాట వస్తుంది, మళ్ళా ముగ్గురు నుంచి ఇద్దరు అవుతారు, మళ్ళీ ఇద్దరు నుంచి ఒక్కరే విన్నర్ అవుతారు. ఓకేనా? టాలెంట్ అండ్ మైండ్ గేమ్. కానీ నెట్టడం మాత్రం ఉట్టి మీ నడుములతోనే. ఓకేనా? రెడీ? రింగ్స్ ప్లీజ్. ఎవరైతే ఫస్ట్ రింగ్ నుంచి బయటికి పోతారో వాళ్ళే అవుట్. ఆల్ ది బెస్ట్. పాట ఆగిన తర్వాత నెట్టుకోండి. ఇప్పుడైతే డాన్స్ చేయండి. మ్యూజిక్. సిద్ధంగున్న చావో రేవో తేలాలిగుడే డాన్స్ సై అంటున్నా, సరదా పడితే రా కన్నా, సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలో
నెట్టడే రింగ్ బయట నెట్టడే 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 చేతులు వాడద్దు. అమ్మా ఆపండి, ఫస్ట్ ఇవిడ వెళ్ళిపోయింది. రండి రెడీ. రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్ సై 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 అంటున్నా సరదా పడితే రా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్ నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బొమ్ 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 భూమే అదిరే డాన్స్ 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 దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ 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 చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 డాన్స్. చెయ్యి కాదు, చెయ్యి కాదు. రెడీ, వచ్చేయండి. ఇప్పుడు సిద్దిపేటలో బలవంతురాలు ఎవరు తెలుసా? ఇద్దరు సరైన పోటీ. ఇప్పుడు ఆల్ ది బెస్ట్, మ్యూజిక్. సో కుస్తీ జరిగింది ఇక్కడ. చీటింగ్ చేశారా, కరెక్ట్ ఆడారా అన్ని చూసిన తర్వాత ఈ రౌండ్ గెలిచింది ఎవరంటే కంగ్రాచులేషన్. సూపర్ గా సెకండ్ రౌండ్ ఆడి గెలుచుకున్నందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. 2 రౌండ్స్ అయిపోయాయి. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సో సూపర్ మచ్చి గేమ్ చాలా ఈజీ. దూరంగా రెడ్ కలర్ బాస్కెట్, ఇటువైపు బ్లూ కలర్ బాస్కెట్. కంటికి గంతలు కట్టేస్తాం. టీంలో ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కూడా కట్టేస్తాం. ర్యాండమ్ గా కింద ఎల్లో కలర్ బాల్స్ అండ్ పింక్ కలర్ బాల్స్ చూస్తున్నారు. అయితే ఇక్కడ నేను కలర్ కాంబినేషన్ ముందే ఫిక్స్ చేస్తా. ఎల్లో కలర్ బాల్ వచ్చేసి రెడ్ కలర్ బాస్కెట్ లో వేయాలి. అలాగే పింక్ విల్ గో ఇంటూ బ్లూ. సింపుల్ అండ్ ఈజీ. అర్థమైపోయింది కదా? ఓకేనా? ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. రెడీ? ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి. బాస్కెట్ ని మీ 2 చేతులతో పట్టుకోకూడదు. ఓకేనా? ఇట్ ఇస్ జస్ట్ లక్ ఫ్యాక్టర్. వెళ్ళేటప్పుడు ఒకటే బాల్ తీసుకెళ్ళాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే, నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే, కలకాలం నీతోనే ఉండాలనిపిస్తోందే, చలి నా మనసేమో నీ వెనకొస్తుంది, నీ చెయ్యందిస్తే బ్యూటిఫుల్, నీ ప్రేమ అందిస్తే బ్యూటిఫుల్, నువ్వు ఉంటే లైఫ్ బ్యూటిఫుల్, నువ్వు తిప్పుకుంటా వెళ్ళిపోతే 2 కళ్ళు స్విమ్మింగ్ పూల్. జరా జరా నవ్వరాదే పిల్ల, జరా నవ్వరాదే, జరా జరా నవ్వరాదే, జరా జరా నవ్వరాదే పిల్ల, జరా నవ్వరాదే, జరా జరా నవ్వరాదే. టైమ్ అప్. 1 minute అయిపోయింది. అయితే నేను క్లియర్ గా ఏం చెప్పా?
ఎల్లో బాల్స్ ఏ కలర్ బాస్కెట్ లో? రెడ్ లో. రెడ్, Red లో. పింక్, బ్లూ లో. బ్లూ. సో బ్లూ లో ఒక పింక్, ఇంకో పింక్ అంటే 2 పాయింట్స్. రెడ్ లో ఎల్లో ఒకటే ఉంది కాబట్టి 1 పాయింట్. సో టోటల్ గా 3 కరెక్ట్ బాల్స్ వేశారు. వెరీ గుడ్. సో మీకు కూడా అంతే ఛాన్స్ ఉంటది. 1 minute లో ఎల్లో ఇన్ రెడ్, పింక్ ఇన్ బ్లూ. ఓకేనా? మీ టార్గెట్ ఇస్ 4 balls. 4 కరెక్ట్ బాల్స్ వేస్తే గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. బాస్కెట్ ని ముట్టుకోవద్దు. నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే, నిన్ను చూడకపోతే ప్రాణం పోతుంది, కలకాలం నీతోనే ఉండాలనిపిస్తుంది, చలి నా మనసేమో నీ వెనకొస్తుంది, నీ చెయ్యి అందిస్తే బ్యూటిఫుల్, నీ ప్రేమ అందిస్తే బ్యూటిఫుల్, నువ్వు ఉంటే లైఫ్ బ్యూటిఫుల్, నువ్వు తిప్పుకుంటా వెళ్ళిపోతే 2 కళ్ళు స్విమ్మింగ్ పూల్. జరా జరా నవ్వరాదే పిల్ల, జరా నవ్వరాదే, జరా జరా నవ్వరాదే, జరా జరా నవ్వరాదే పిల్ల, జరా నవ్వరాదే, జరా జరా నవ్వరాదే. Oh yeah. టైమ్ అప్. సో 1 minute లో మీరు ఇచ్చారు టార్గెట్ 4. వీళ్ళు ఎన్ని వేశారు? బ్లూ లో పింక్ వేయమన్నాను, ఇన్ని ఎల్లోలు వేశారు, కానీ 2 పింక్ వేశారు. అండ్ రెడ్ లో ఎల్లో వేయమన్నాను, అండ్ వీళ్ళు ఉట్టి ఎల్లో వేశారు, అవి కూడా 3 వేశారు. సో టోటల్ గా 5 వేసి గెలుచుకున్నారు. సూపర్. తెలివితోని బాగా గెస్ట్ చేసి మరి ఆడాలి, కానీ లక్ ఫ్యాక్టర్ కూడా బాగుంది కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3rd రౌండ్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. మా ఈటీవీ మా ఆడాల మజాకలో పార్టిసిపేట్ చేస్తే ఆట పాట ఒక మంచి గిఫ్ట్ తో పాటు బోల్డ్ అని నవ్వులు అండ్ బోల్డ్ అని మెమరీస్ ఇంటికి తీసుకెళ్ళచ్చు. మళ్ళీ రేపు ఈటీవీ 6 o'clock కలుసుకుందాం. అంటే చెక్ బాయ్, గుడ్ నైట్. వెరీ ఫేమస్ కోలాటం. సమోసా, ఆలు, ఈటీవీ, రవి తప్ప ఏం అర్థం కాలే. ఎప్పటి వరకు అయితే సమోసాలో ఆలు ఉంటుందో అప్పటి వరకు ఈటీవీలో, అలాగే ఈటీవీలో రవి ఉంటాడు అంటే. నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, రేపు రవి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. నానేడి ఇంట్లో. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను చెప్పు. మ్యూజిక్ ఆగిన చోట మీరు టింగ్ అండ్ స్టాచ్యూ.